హాయ్ అండి. నేను మహా. ఓహ్! ఆవిడ 'ఫిదా' మూవీలో సాయి పల్లవి గారు మేనత్తగా చేశారు కదా! మన ఇంట్లో అమ్మలా, పెద్దమ్మలా అనిపిస్తారు గదా! చాలా న్యాచురల్‌గా ఉంటారు కదా! నిజంగా అలాంటి మేనత్త ఉంటే ఎంత బావుంటది కదా! నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తా. సో, అనుకోకుండా అలా యాక్టర్ అయిన తను అనుకుని చాలా అయ్యారు. యాక్టర్ అయ్యారు. స్కిల్స్ ట్రైనర్ అయ్యారు. కొడుకుని విలువలతో పెంచిన తల్లిగా నిలబడ్డారు. సో, మనం మాట్లాడుకుంటున్నాం ప్రముఖ విజువల్ ఆర్ట్ ఎడ్యుకేటర్, స్కిల్స్ ట్రైనర్, టీచర్, యాక్ట్రెస్, సీఈఓ ఆఫ్ ఇండ్ ఫేమ్ విజువల్ ఆర్ట్స్ శ్రీమతి గీతా భాస్కర్ దాస్యం. తన ఫస్ట్ పాడ్కాస్ట్ షో గీతాయనం. హాయ్ మ్యామ్. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ నసబెట్టే టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ 2 టాపిక్స్ మిమ్మల్ని ఇంకొంచెం విసిగించడానికి మంచి మంచి టాపిక్స్ అని పట్టుకొనొచ్చేసా. క్వెషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో, మీరు గెస్ చేయండి ఏమనుకుంటున్నారు ఈరోజు? చెప్పు. ప్రీవియస్ టాపిక్‌కి రిలేటెడ్‌గానే ఉంటుంది. ఎక్కడనో ఒకటి కనెక్ట్ అయితేనే ఉంటది అది. ఇప్పుడు అన్నావు గదా! ఇప్పుడు కొడుకుని విలువతోటి అంటే పెంచినాననేసి. తల్లి. అంటే ఎవ్వరైనా అంతే కదా! అందరూ మంచిగానే నేర్పుతారు. సో, ఏం స్పెషల్ లేదు. ఒక లెవెల్ వరకే చెప్తాం మనం, నేర్పుతాం. దాని తర్వాత ఎన్వైరన్మెంట్, సరౌండింగ్స్ అవన్నీ వాళ్ళు ఏమేమి పికప్ చేసుకుంటారో మనకు తెలవదు. ఇట్స్ నాట్ టోటలీ ఓన్లీ ది అప్బ్రింగింగ్. ఇట్స్ ఆల్సో ది ఎన్వైరన్మెంట్. ఎవరితోని వాళ్ళు కలుస్తారు, ఫ్రెండ్స్, రిలేషన్షిప్ అన్నీ మొత్తం ఆల్ దట్ కమ్స్ టుగెదర్ యాజ్ అ పర్సనాలిటీ. సో, ఆ పర్సనాలిటీ మీద మ్యామ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతవరకి ఉందంటారు? అది కూడా ఇది పార్ట్ ఆఫ్ ఇట్టే. అది కూడా క్యారెక్టర్ బిల్డింగ్ క్వాలిటీ అది అనమాట. అంటే సోషల్ మీడియా తప్పని అనను నేను. ఎందుకంటే ప్రతి దగ్గర మనం ఫిల్టర్ వేసుకోవాలి. ఇప్పుడు మాకు ఒక రెఫరెన్స్ కావాలంటే ఇదివరకు మేము లైబ్రరీస్కి పోయేది. పేపర్స్, న్యూస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకునేది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలంటే చాలా తిప్పలు ఉండేది. తర్వాత మనకు ఇంటర్నెట్ వచ్చింది. అంటే గూగుల్ అవి ఇవి ఏదైనా మనం టైప్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సోషల్ మీడియాలో కూడా అట్లనే ఇంప్రూవ్మెంట్స్ చాలా వచ్చేసినాయి. చాలా మీడియం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మనం ఎన్నో నేర్చుకోవచ్చు వాటి నుంచి. ఏదైనా కానీ ఐ థింక్ మనం ఫిల్టర్ పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్ అనమాట. వస్తే చాలా చాలా విషయాలు వస్తాయి. చూడాలి, చూసేసి ఏది మనం తీసుకోవాలి కానీ మొత్తం అన్నీ మనం పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోకుండా యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. మన సోషల్ మీడియా గురించి మనం చాలా వింటున్నాం. అది అంటే దానివల్ల నష్టం అవుతుందా? వాళ్ళకి యూజ్ అవుతుందా? యంగ్స్టర్స్‌కి ఎంతవరకు యూజ్ అవుతుందంటారు? అంటే సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నాం. చాలా వరకు కనెక్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కడనో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు అనమాట. బ్రింగింగ్ యూ క్లోజర్ టు పీపుల్. అదొకటి. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా. అండ్ మనకు చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, చాలా తెలుసుకోవచ్చు మనం. ఒక్కొక్కసారి మనం గో అవుట్డేటెడ్ విత్ న్యూస్ అనమాట. అవి అప్డేట్ చేస్తూనే ఉంటాయి మనకు. సో అది చెడు అని చెప్పలేము. ఎక్కువ ఇండల్జ్ చేసుకోవద్దు అంతే. సో, ఒకప్పుడు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓన్లీ న్యూస్ ఛానల్స్‌లోనే చూసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఆన్ స్పాట్ సోషల్ మీడియా వల్ల వచ్చేస్తుంది. చాలా టిప్స్ వస్తాయి అన్నమాట. మెడికల్ టిప్స్ వస్తున్నాయి, వంటల టిప్స్ వస్తున్నాయి, క్యారెక్టర్ బిల్డింగ్ వస్తున్నాయి. ఈ మధ్య ఎక్లిప్స్ తోటి చాలా ఆస్ట్రో న్యూస్ వస్తుంది. సో చాలా వరకు మనకి ఎన్నో విషయాలు తెలిసి వస్తుంది కదా. కానీ యంగ్స్టర్స్ అనేది దాన్ని కొంచెం మిస్‌యూజెస్‌లోనే ఎక్కువ ఉంది. సో అది దాని గురించి అదొక పీరియడ్ అంతే. దాని తర్వాత వాళ్ళు కూడా బోర్ అయిపోతారు. ఏదైనా కానీ ఇట్ విల్ నాట్ గో ఆన్ ఫర్ లాంగ్. అడాలసెంట్ ఏజ్‌లో మంచి చెడు అనేది ఏది వాళ్ళకి తెలియదు మ్యామ్. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎంతవరకు ఉందంటారు? నెగెటివ్ అంటే కొంచెం మనం ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, అది ఇది అని అనకుండా మనం కొంచెం పెద్దవాళ్ళు కొంచెం మెల్లమెల్లగా వాళ్ళని బయట తీసుకుపోవాలి, టైం స్పెండ్ చేయాలి. ఇళ్ళల్లో టైం స్పెండ్ చేయకనే కదా చిన్నప్పుడు ఇది ట్యాబ్ ఇచ్చేస్తారనమాట అన్నం తినిపించేటప్పుడు. అక్కడి నుంచే మళ్ళీ తర్వాత పెద్దగా అయినాక నువ్వు ఫోన్ ఎక్కువ వాడకు అని అంటే ఎట్లా? వాళ్ళు కామ్గా ఉండాలి అనేసి ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి కథలు చెప్పాలి, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలి. వాళ్ళు ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో ఏదో ఒకటి కల్పించుకొని ఒక స్టోరీ లాగా చెప్పాలి, ఇన్సిడెంట్స్ లాగా చెప్పాలి, బయట తీసుకుపోవాలి, స్పెండ్ చేయాలి టైం. పేరెంట్స్ అయితే
పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. తరుణ్కి వచ్చి ఈ 7th అనుకుంటా నేను, అవును, అసెంబ్ల్డ్ పార్ట్స్ తోటి కంప్యూటర్ చేస్తున్నాడు, అమ్మేది అని 25,000కే వచ్చేది. కానీ మేము వాడికి పూర్తిగా ప్రాపర్గా మేము కొనిచ్చినాం. అది 60,000 సెట్ ఒకటి కొనిచ్చినాం. అందరు అన్నారు, అరే అరే వాడిని పాడు చేస్తున్నారు, వాడు అన్నీ నేర్చుకుంటాడు అది ఇది అనేసి. నువ్వు చూసి తెలుసుకుంటే కదా తప్పు రైట్ అనేది తెలుస్తుంది. సో వీ నెవర్ స్టాప్ హిమ్. చెప్పేది నేను, నాన్న ఇవన్నీ ఉంటాయి, నీ ఇష్టం, చూడు, తెలుసుకో, బట్ దెన్ డోంట్ ఇండల్జ్ యువర్ సెల్ఫ్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఇట్. అండ్ వాడిని ఎక్కువ నేను స్కూటీ మీద బయట తీసుకొని పోయేది, బయట పోయి తినేది, బయట ఏదైనా ఉంటే తీసుకుపోయి చూపించేది, టైం స్పెండ్ చేయాలి మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళకి దే విల్ నో వెన్ టు యూస్, వాట్ టు యూస్. మ్యామ్ ఇప్పుడు సోషల్ మీడియాని కొంతమంది మంచి వేలో యూస్ చేస్తున్నారు మీరు చెప్పినట్టు, బట్ కొంతమంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా యంగర్ జనరేషన్ అయినా ఎక్కువ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నారు కదా. ఎడ్యుకేషన్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ అనమాట. అక్కడ కూడా మనం ఇవి రెగ్యులర్ చదువు కంటే కొంచెం ఇవన్నీ ఎటికెట్స్ అంతా కూడా నేర్పితే ప్రాబబ్లీ వాళ్ళకి ఆ బ్యాలెన్స్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అది సడన్గా రాదు ఏదో ఒకటి, అది మనం ఎట్లా పెంచుతామో అట్లనే వస్తుంది, సడన్గా ఏది రాదు. అండ్ వచ్చినా వాళ్ళకి కొంచెం అది ఒక హవా అనమాట, ఒక టైం వరకే. దాని తర్వాత వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఆ టైం వరకే కొంచెం మనం వదిలేసేయాలి వాళ్ళని. ఎక్కువ మనం ఫోర్స్ చేస్తే బయటికి పోయి చూసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఏమో మా పిల్లలకి మీరు ఫోన్ ఇచ్చేసి చిన్నప్పుడే వాళ్ళు ఇట్లా చాలా ఫాస్ట్గా స్క్రోలింగ్లో వెళ్ళిపోతూ ఉంటారు, మనం కూడా అంత ఫాస్ట్గా చేయలేము. అంటే ఇప్పుడు పేరెంట్సే కూర్చొని చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు ఎక్కడైనా పోయినా, బస్ స్టాండ్కి పోయినా, రోడ్డు మీద చూస్తున్నా, ఫోన్ పట్టుకొని చూసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటారు, ఏదో చూసుకుంటారు, లేకపోతే మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ ఇండల్జెంట్. మన పిల్లలదే అనేసి మనం ఎట్లా చెప్పగలుగుతాం? మనం పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళని డైవర్ట్ చేసి ఇంటి పనులలో కానీ లేకపోతే వేరే విషయాలు కానీ మాట్లాడుకుంటూ వాళ్ళని బయట తీసుకొని పోయి, ఫ్యామిలీ మ్యాటర్స్ అ లాట్ అనమాట. కొంచెం ఫ్యామిలీ టైం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అట్లా పోరు. అంటే ఇవాళ రేపు పిల్లలు ఎట్లా అంటే ఇంట్లో ఉండొద్దు, ఎందుకంటే మార్కులు చదవలేదు, వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, కంపారిజన్స్ తోటి ఎట్లా అయిపోయిందని అంటే వాళ్ళకి హైయర్ స్టడీస్కి ఎటైనా బయటకు పోయి చదవాలని అంటారంటే. ఐ డీల్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, ఇంట్లో వద్దు, ఇక్కడ వద్దు, మేము అక్కడ ఐ వాంట్ బీ అవే ఫ్రమ్ హోమ్, ఒక 2 years అయినా అవే ఫ్రమ్ హోమ్ అని అంటారు. అది పోయినప్పుడు అక్కడ వాళ్ళు యూ డోంట్ నో ఎటువంటి ఫ్రెండ్స్తోని ఎట్లా ఉంటున్నారు, వాతావరణం ఎట్లా ఉంటుందో, సరౌండింగ్స్ ఎట్లా ఉంటుందో, అక్కడ వాళ్ళకి ఓవర్ ఇండల్జెన్స్ ఉండొచ్చు అట్లా. సో అవి కాకుండా ఇక్కడి నుంచే వాళ్ళని వచ్చి ఓకే చదువే కాదు వేరే అవన్నీ నేర్చుకో అనేసి ఇఫ్ యూ కెన్ డైవర్ట్ దెమ్ టు అదర్ థింగ్స్. ఎందుకు పోతారు? ఇప్పుడు ఇవాళ నాకు ఒక కాల్ వచ్చింది, ఒక పేరెంట్ వచ్చి ఫోన్ చేసి, షీ రన్స్ అ స్కూల్ అనమాట. కొడుకు వచ్చి టేక్వాండోలో వాడు ఈజ్ గెయిన్ 1 పొజిషన్ అని అంటే, అటువంటిది ఎన్నో ఉన్నాయి అన్నమాట. వై డోంట్ వి ఛానలైజ్ దేర్ ఎనర్జీస్? అది మనం చేయకుండా ఉండే వరకు దే విల్ ఫాల్ ఇన్ టు దిస్. ఇది వద్దు అనేది కాదు, ఎక్కువ ఇండల్జ్ చేయకుండా, దానికి టైం ఎక్కువ కేటాయించకుండా, లెట్ దెమ్ టేక్ దెమ్ ఫర్ సమ్, పుట్ దెమ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. పిల్లల వరకు వస్తాయి. సోషల్ మీడియా గురించి అంటే స్కూల్స్లో ఎంతవరకు మనం దాని గురించి పిల్లలకి చెప్పొచ్చు అంటారు? అంటే స్కూల్స్లో ఇప్పుడు ఏఐ అవి ఇవి అని అంటే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చేసింది కదా, సో దే హ్యావ్ టు యూజ్ ఇట్ అనమాట. యూజ్ చేసేటప్పుడు న్యాచురల్లీ అది ఒక్కసారి చూడాలని అనిపిస్తుంది. సిస్టమ్ ఉన్నప్పుడే, ఇప్పుడు మాకు ఆర్ట్ క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తానని కూర్చొని చాటింగ్ చేసుకుంటూ ఉండేది అనమాట. వాళ్ళకి అడిక్షన్ ఉంటుంది. అడిక్షన్ అనేది కాదు, వాళ్ళకి ఒక టెంప్టేషన్ అనమాట. అది ఆ టెంప్టేషన్ అనేది ఉంటుంది, దాన్ని అడిక్షన్ కాకుండా చూసుకోవాలి మనమే. సోషల్ మీడియా వల్ల మ్యామ్ అంటే ఒక 5 years 6 to 5 years నుంచి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే కంపారిజన్. చిన్న పిన్నీస్ దగ్గర నుంచి కొత్త ఇల్లు దాకా అలా కంపారిజన్ ఎక్కువైపోయింది మ్యామ్. అంటే వీడియోల కోసం ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళు, కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఇలా ఆగట్లేదు, దీని నుంచి బయటపడడం ఎలా?
ఫస్ట్ నుంచే వస్తుంది అది మార్కులు. వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వాడు చూడు ఎంత మార్క్స్ తెచ్చుకున్నాడు, నువ్వు తెచ్చుకున్నావా అది తెచ్చుకున్నావా అని. మళ్ళీ కొన్ని స్కూల్స్లో వచ్చి వాళ్ళకి బోర్డులో పెడతారు కదా, ఇంత మార్కులు వచ్చినాయి అంత మార్కులు వచ్చినాయి, అవన్నీ కంపారిజన్సే కదా. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. వీఆర్ ఆల్రెడీ ఫీడింగ్ దోస్ థాట్స్ ఆఫ్ కంపారిజన్స్ ఇన్ దెమ్. అక్కడ అయిపోయే వరకు వాళ్ళకి మళ్ళీ వాడు ఇది కొన్నాడు నాకు కూడా కావాలి, వాడి దగ్గర ఇది ఉంది నాకు కూడా కావాలి అన్న దాంట్లో వస్తారు. ఇవ్వకపోతే దెర్ ఆర్ స్టూడెంట్స్ హూ స్టీల్ థింగ్స్ ఆల్సో. చాలా వరకు నేను వేరే కంట్రీస్కి పోతే కూడా దే వాంట్ టు షో ఆఫ్ అనమాట, నా దగ్గర ఇది ఉంది అది ఉంది అనేది. అందరికీ అది నచ్చదు కదా. సో ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళు వచ్చి దే వాంట్ టు పుట్ దెమ్ డౌన్ అనమాట. వాళ్ళని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, జగడాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, quarrels అన్నీ. దట్స్ బికాజ్ వీఆర్ అలవింగ్ దెమ్ టు కంపేర్ విత్ అదర్స్ అనమాట. అది వాళ్ళు పెద్దగా అయిపోయినాక వాళ్ళు అక్కడ పోయినారు, ఆ ఊరికి పోయినారు, ఈ ఊరికి పోయినారు, మనం కూడా పోవాలి అనేసి అట్లా స్టార్ట్. ఇప్పుడు వెనకట పెళ్ళి ఎక్కడ అంటే అబ్బాయి యుఎస్ అండి, అబ్బాయి కెనడా అండి, అమ్మాయి అక్కడ అండి, అంటే అది ఒక హైప్ అనమాట. ఒక హైప్ అనేది కదా, ఒక హై ఫీలింగ్ వాళ్ళకి అది ఏదో అది గ్రేట్ అని అనుకుంటారు. అది ఇట్స్ నాట్ దట్ రైట్ కదా. మనమే చేసేసి తర్వాత వాళ్ళు ఇట్లా అయిపోయినారు వాళ్ళు అట్లా అయిపోయినారు కంప్లైంట్ చేసే దాంట్లో ఏం లేదు. నిజానికి సోషల్ మీడియా వల్ల ఈ అడాల్సెంట్ ఏజ్ వాళ్ళకి యూజెస్ ఏంటి? చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సోషల్ మీడియాలో. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే నీకు విజువల్తోనే వచ్చే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్ అనమాట. నువ్వు మంచిది తీసుకుంటే మంచిదే ఉంటుంది, చెడు చూసుకుంటూ ఉంటే అదే ఉండిపోతుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. చాలా మీకు తెలిసిన పేజెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఇన్ఫర్మేటివ్? చాలా ఉన్నాయి. బెటర్ ఇండియా అన్నది, దట్ ఆల్సో యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, సో మెనీ పీపుల్, ఎంతోమంది పాజిటివ్ టాక్ అనేసి చాలా మంది ఎన్నో ఇస్తారు కదా ఇన్ఫర్మేషన్. ఈ డ్యామేజెస్ అన్నీ అయ్యాక చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి నో ఫోన్ ఛాలెంజ్ అని పెడుతూ ఉన్నారు. అంటే ఇన్ని డేస్, 15 days, 1 month, 1 week అని. సో అలా ఫోన్ ముట్టుకోకుండా ఉండి ఆ లాస్ట్ తర్వాత రోజు వాళ్ళకి ఏదన్నా ఒక మంచి ఇది చేస్తున్నారనమాట, గిఫ్ట్ ఇవ్వడమో లేకపోతే అలా చేస్తున్నారు. అలా డిజిటల్ డీటాక్స్ అని వింటూ ఉంటాం కదా మనం. సో దాన్ని నిజంగా అది వర్కౌట్ అవుతుందంట? వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు నువ్వు మ్యాథ్స్లో 100 తెచ్చినావంటే నీకు ఇది కొనిస్తాను, నీకు ఇది చేస్తానని అట్లనే కదా పెంచుతారు. ఇప్పుడు అది కూడా ఒక మైనస్. ఇప్పుడు నేను ఇది చేస్తే ఇది చేస్తాను వాళ్ళు ఇంకా అది బ్రైబింగ్ అనమాట. అంతే కదా, దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. అది హెల్దీయే కాదండి. ఫస్ట్ నుంచే మనకు చూడు ఎంత తెచ్చినాడు, నువ్వు కూడా తెచ్చినావు అనుకో, నేను నీకు ఈ చాక్లెట్ కొనిస్తా, నేను ఈ డ్రెస్ కొనిస్తా, నేను ఈ బుక్ కొనిస్తా, లేకపోతే ఈ టాయ్ కొనిస్తానని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అట్లనే పెంచి తర్వాత ఇప్పుడు వచ్చి మనం డీటాక్స్ డే, డీటాక్స్ వీక్ అని పెట్టి ఐ విల్ గెట్ యూ దిస్ ఇఫ్ యూ డోంట్ టచ్ యువర్ ఫోన్ అని అంటే సేమ్ మెథడ్ యూ ఫాలోయింగ్ దేర్. అంతే కదా, మంచిదే. మరి ఆ లెవెల్కి వచ్చేసినారు వాళ్ళు. మరి అదే సేమ్ టాక్టిక్స్ అక్కడ కూడా ప్రయోగం చేస్తే ఏం తప్పలేదు. మన సోషల్ మీడియాలో మనం చూసే ప్రతి 3వ పర్సన్ ఇన్ఫ్లుయెన్సరే అవుతున్నారు. సో వాళ్ళ వల్ల మనకి అంటే యంగ్స్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా వాళ్ళు? వీళ్ళని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఏది మనకు నచ్చుతుందో, ఏది మనకు పనికి వస్తుందో దాన్ని తీసుకొని మిగతాంతా అదే మళ్ళీ ఫిల్టరే వాడాలి అంతే. ప్రతిదీ మంచిది, ప్రతిదీ కరెక్ట్ అని అనుకుంటుంటే they are doing it because they are getting income out of it. అదొక్కటి ఆలోచన చేయాలి. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి అది ప్రొఫెషన్ లాగా తీసుకొని చేస్తున్నారు ఏదో ఒక రకంగా వాళ్ళకి. సో దాని నుంచి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఇట్ కెన్ బి ఇన్ ద రైట్ వే, ఇట్ కెన్ బి ఇన్ ద రాంగ్ వే. యూ హ్యావ్ టు డిసైడ్. చాలా వరకు స్టడీస్ కన్నా కూడా ఎక్కువ ఈ ఇంపాక్ట్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా అంటే మనీ ఇస్తుంది, కానీ మనకి నాలెడ్జ్ అంటే స్టడీస్ నుంచే వస్తుంది కదా. అవును ఉంది, కానీ ఒక రకంగా ఇఫ్ దే ఆర్ గివింగ్ గుడ్ కంటెంట్ అండ్ దే ఆర్ ఎర్నింగ్, లెట్ దెమ్ డూ ఇట్. ఏం తప్పేం లేదు కదా. ఒక మంచి కంటెంట్ తయారు చేసి దే వాంట్ టు షో ఇట్ అనమాట, లెట్ దెమ్ డూ ఇట్. ఇప్పుడు చూస్తాం కదా, ఎక్కడెక్కడికో పోయి ఎక్కడనో ఎవరినో వెతుక్కొని వాళ్ళ లైఫ్ స్టోరీస్ అంతా పెడతారు. ఎక్కడనో ఒక దగ్గర వచ్చి పాటలు పాడేటవాళ్ళు, డాన్సులు ఆడేటవాళ్ళు, వాళ్ళదంతా పెడుతున్నారు కదా. ఇట్స్ గుడ్.
మంచిదే కదా. సో హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి. అది అది అని కాదు, దే ఆర్ గోయింగ్ అవుట్ అండ్ మీటింగ్ పీపుల్ అండ్ డూయింగ్ ఆల్ దట్ కదా, అది కూడా మంచిదే కదా. దట్ ఈస్ అ వే ఆఫ్ లెర్నింగ్ ఆల్సో. మనం స్కూల్స్లో డిజిటల్ లిటరసీ అని కరికులంలో పెట్టడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుంది? ఉంటుంది. కరెంట్ పోయిందంటే యూజ్ ఉండదు. ఇప్పుడు మాకు 1 వీక్ నుంచి 1 వీక్ పైన అయిపోయింది, మాకు పవర్ లేదు మా ఏరియాలో. వైర్స్ అంతా కట్ చేసేసినారు. సో ఇట్స్ సో డిఫికల్ట్ ఏదైనా చేయాలంటారా, ఎందుకంటే అలవాటు పడిపోయినాం ప్రతిదానికి ఇంటర్నెట్ వాడడం చేయడం అవన్నీ అలవాటు పడిపోయినాం. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ అనమాట. సో అది ఉండాలి, లేకపోతే వెనక పడిపోతారు. దే షుడ్ నో, దే అదర్వైజ్ దిల్ గెట్ అవుట్ డేటెడ్ అనేసి దే హ్యావ్ టు టీచ్ దెమ్ ఆల్ దట్ ఆల్సో. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ టు మేక్ దెమ్ డూ దేర్ ఓన్ వర్క్. అందుకని ఈ ఆర్ట్ తీసుకొని వచ్చేది, ఆ థింకింగ్ కూడా ఉండాలి. లేకపోతే టోటలీ ఇఫ్ యూఆర్ డిపెండెంట్ ఆన్ సంబడి ఎల్స్ టు డూ యువర్ వర్క్, అది డేంజరస్. ఇప్పుడు మనకు మిషన్లో అలవాటు అయిపోయింది. సో సడన్గా ఇప్పుడు కరెంటు పోయిందంటే నువ్వు అన్నం వండాలి. మాకైంది బిర్యానీ అందరికీ, అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్, కరెంట్ లేదు ఆ రోజంతా, మళ్ళీ పోయి రుబ్బాలి కదా మసాలా అంతా. సో యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ రూట్స్ అనమాట. సో అది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ టెక్నాలజీ ఎట్లా అడ్వాన్స్ అవుతుందో అది కూడా నేర్పాల్సిందే స్కూల్స్లో. ఇట్ ఈస్ ఎసెన్షియల్, బోత్ షుడ్ బీ అ బ్యాలెన్స్. టీనేజర్స్లో సోషల్ మీడియాని డిస్ట్రాక్షన్గా కాకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలంటే వాళ్ళకి ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్స్. టైం టేబుల్ పెట్టుకోండి, దానికి కూడా బెటర్ అది కదా. ఇంత టైం వరకు పెట్టుకుంటా, దాని తర్వాత కట్ ఆఫ్, ఐ హ్యావ్ టు డూ మై వర్క్ అన్నది. రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి కదా. అయితే ఇంట్లో కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి క్రియేట్ చేయాలి, చేసి కొంతవరకు చూసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఇదంతా ఇదంతా ఒక పీరియడ్, ఒక టైం వరకే, దాని తర్వాత దే విల్ రియలైజ్ దెమ్సెల్స్. ఇప్పుడు ఉన్న పిల్లలైతే దే ఆర్ క్వైట్ స్మార్ట్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. సోషల్ మీడియా కానీ ఏదైనా క్రిటిసిజం ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో యంగ్స్టర్స్ అనేది కాదు, అందరికీ, ఎవ్రీబడి ఇట్ ఎఫెక్ట్స్ అనమాట. అది మనం హూ ఆర్ వి, వాట్ ఆర్ వి, వేర్ ఆర్ వి, వై ఆర్ వి అన్నది ఆలోచన చేసుకుంటూ ఉంటే వి విల్ అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. నేను అదే అంటున్నాను, నువ్వు ఏంది అని నీకు తెలియకుండా అంత వల్నరబుల్ అను ఒకరిని చూసి చేసుకునేదానికి. అంటే నీకు అంత కాన్ఫిడెన్స్ నీలో లేదా, లేకపోతే అంత కంట్రోల్ లేదా? రైట్, మనమంతా ఏప్స్ నుంచి పుట్టినాం, కాపీ కొట్టడం మనకు ఈజీ అనమాట. కానీ ఆ హ్యూమన్ అన్నది ఒక డిఫరెన్స్ ఉంది కదా, అక్కడ మనం కొంచెం దాన్ని యూజ్ చేసుకుంటే వీల్ కంట్రోల్ అసలు అండ్ విల్ గో అహెడ్ అనమాట. అసలు వాళ్ళు చేసినారని మనం చేస్తే దాంట్లో ఏం తృప్తి వస్తుంది? మనం ఏం చేసినాం అన్నది ఉండాలి. ఇప్పుడున్న ఇంటర్ అండ్ డిగ్రీ ఆ స్టూడెంట్స్ వరకు ఒక 3 years 4 years నుంచి ఎక్కువ కొరియన్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మ్యామ్. అంత కొంతకాలమే ఉంటుంది. అందరు ఇప్పుడు యుఎస్ది చూస్తున్నాం కదా. సో ఎంతైనా కానీ మళ్ళా రావాల్సిందే. కొంచెం దే షుడ్ లెర్న్ టు బి గ్రౌండెడ్ అనమాట. అవతల ఇదే బాగుంది, మనం బాగాలేదని అక్కడనే స్టార్టింగ్ నుంచే వస్తుంది కంపారిజన్స్ తోటి. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద పాస్చర్ ఇస్ గ్రీనర్ దెన్ దిస్ సైడ్ అని అంటే, అటు సైడ్ పోయినాక అక్కడ అప్పుడు అది కూడా ఎండిపోయింది అనుకో, అప్పుడు తెలుస్తుంది ఇటు వస్తుంది. మ్యామ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా డూస్ అండ్ డోంట్స్ ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురించి ఒకసారి చెప్పండి ఆడియన్స్కి. అంటే ఫిల్టర్ యూజ్ చేసుకోండి, హ్యావ్ యువర్ టైం, హ్యావ్ యువర్ సోషల్ మీడియా టైం, బట్ కొంచెం దాన్ని హ్యావ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ఈక్వల్. అండ్ దెన్ మీరు ఏది ఎంతవరకు చూడవచ్చు, ఎంతవరకు దాని టైం ఇవ్వచ్చు అన్నది, దేనికి డోంట్ లూజ్ అవుట్ యువర్ టైం. కొంతమంది ఏమవుతుందంటే, నువ్వు ఇంట్లో ఉండట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నేను ఇది చూసుకుంటున్నాను అని అంటారు. సో అక్కడ కూడా బ్లేమ్, అదే అక్కడ కూడా ఎదుటి వాళ్ళు బ్లేమ్, అంటే ఒకరి మీద ఒకరు బ్లేమ్ చెప్పుకోవడం కంటే కొంచెం ఓకే నేనే తప్పు చేస్తున్నాను అని అనుకొని పోతే ఏం తప్పులేదు కదా, కరెక్ట్ చేసుకోవచ్చు కదా. ఆ మెంటాలిటీ రావాలి అన్నమాట. ఎప్పటికీ నువ్వు అన్నావు కదా నేను కూడా అంటాను అనేసి, అది ఇట్ విల్ ఓన్లీ బికమ్ అ వార్. ఓవరాల్ సోషల్ మీడియా మ్యామ్, ఎస్పెషల్లీ ఫేస్బుక్, ఇన్స్టా అండ్ ఈ ట్విట్టర్, ఈ కైండ్ ఆఫ్ వాటి మీద ఫ్యామిలీస్ మీద ఎక్కువ ఇది అవుతుంది. అంటే రీయూనియన్ అయి కూడా
ఇలాంటి చాలా వాటిల్లో ఉన్నాయి గ్రూప్స్. చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్రూప్స్ ఉన్నాయి, ఆ, పాజిటివ్ గా ఉన్నాయి, నెగటివ్ గా ఉన్నాయి అవును. అన్నమాట. బట్ ఎక్కువ నెగటివ్సే బయటికి వస్తా ఉన్నాయి. సో ఒక మంచి అంటే వాళ్ళు హర్ట్ అవ్వకుండా వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇవ్వండి. అంటే ఇంటాలరెన్సెస్ అన్నమాట. ఒకరు బాగా చేస్తున్నారు, ఒకరు బాగా చేస్తున్నారు. అప్రిషియేట్ పీపుల్, యూ లెర్న్ టు అప్రిషియేట్. నువ్వు కూడా చేసుకో. ఉమ్, ఎందుకు అది అంటే మనకు ఒకరు బాగా చేస్తున్నారు, బాగా చెప్తున్నారు, 10 మంది దానికి లైక్ కొడుతున్నారు, 10 మంది దానికి పాజిటివ్గా కమెంట్ ఇస్తున్నారు కాబట్టి నువ్వు నెగటివ్గా నువ్వు ఏదో ఒకటి తీసుకుంటే మాత్రం అది ఆ, అక్కడ కూడా అది టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఆ, చేసుకుంటున్నారు. అవును. చాలా అవుతున్నాయి అది. మళ్ళా పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, నువ్వు అనలేదు గుడ్ మార్నింగ్, ఇవన్నీ దట్ ఈస్ ఆ, అబ్సర్డ్ అనమాట. రియలీ ఏదైనా నిజంగా నువ్వు యూ వాంట్ టు కమ్యూనికేట్, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్, సచ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ లెర్న్ సో మచ్, యూ కెన్ షేర్ సో మచ్, యూ కెన్ డూ సో మచ్. ఎక్కడ పోయి నేర్చుకోవాల్సింది లేదు, ఉన్న దగ్గరనే నువ్వు నేర్చుకోవచ్చు, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు యూజ్ ఇట్ పాజిటివ్లీ అంతే. అంటే వీల్ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో ఎవ్రీథింగ్. అంటే మనకి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తోటి మనకు చాలా మనకు చాలా అవకాశాలు దొరుకుతున్నాయి. అండ్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూనో మనల్ని మనమే దాన్ని బాగా యూజ్ చేసుకొని హౌ క్యాన్ యూ డెవలప్ యువర్ పర్సనాలిటీ అన్నది యువర్ నాలెడ్జ్ అన్నది ఇస్ ఎసెన్షియల్ అనమాట. ఇది బ్యాడ్, అది గుడ్ అనేది ఏం లేదు. మనలో కూడా ఉంది గుడ్ బ్యాడ్ అనేది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ అండ్ విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ అస్, అండ్ వీల్ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ వాట్ ఈస్ నెససరీ అంతే. థ్యాంక్ యూ మ్యామ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయింది. ప్రజెంట్ జనరేషన్ కానీ పేరెంట్స్కి కానీ చాలా యూస్ఫుల్ మ్యాటర్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో చూసి ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవరు వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది కదా, వీ వాంట్ టు ఎంజాయ్, వీ వాంట్ టు డూ దిస్ అన్నది చేసుకొని, కానీ ఎప్పుడో ఎక్కడనో ఒక దగ్గర ఇఫ్ యూ ఫీల్ దట్ నేను ఓవర్ డూ చేస్తున్నాను, ఎక్కువ చేస్తున్నాను అన్నప్పుడు దే హ్యావ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. అంటే ఎవ్వరు ఏం మార్చలేం. ఒక ఏజ్ తర్వాత యూ కెనాట్ చేంజ్ ఎనీబడి. దే హ్యావ్ టు బ్రింగ్ దట్ చేంజ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు వాళ్ళే. దట్స్ వాట్ ఐ సెడ్. మనం ఏం చేయాలని అనుకున్నాం అన్నది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా. సో మీరు స్లేవ్ అవుతారో మాస్టర్ అవుతారో మీ చేతిలోనే ఉంది. మీరు మాత్రం మా షో గురించి మీ సోషల్ మీడియాలో పెట్టండి.